ఆహ్లాదకరం జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షించిన గ్రామీణ పార్టీ అధ్యక్షులు వీరాంజనేయ గారికి, అదేవిధంగా మన ఈ కార్యక్రమం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మాజీ ఎమ్మెల్యే కరటయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు వరకు ఉన్న మన చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారు, అదేవిధంగా మన సభాధ్యక్షులు నాగేశ్వరరావు గారు, పార్టీ ప్రెసిడెంట్ వీరాంజనేయులు గారు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు సాయి గారు, చిన్న గారు, స్వామి గారు, మరీ ముఖ్యంగా ఝాన్సీ గారు, మరీ ముఖ్యంగా ఈ గ్రామ వాస్తులు, ఈ విగ్రహానికి ఎంతో కృషి చేసిన మన నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన చాలా మంది ఉన్నారు, రంగారావు గారికి, అదేవిధంగా చాలా మంది ఆయన్ని సహకరించిన వాళ్ళందరికీ, ఊర్లో చాలా మంది డొనేషన్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. రంగారావు గారు ఎప్పటి నుంచో మా ఊర్లో విగ్రహం పెట్టాలా అని చెప్పి ఈరోజు ఆ కళ నిజమైనందుకు మీ అందరితో పాటు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంకటయ్య గారు అన్ని విషయాలు చెప్పారు. ఒకటి మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే, ఎన్టీ రామారావు గారి, పెద్దలు ఎన్టీ రామారావు గారి లాంటి విగ్రహాలు ప్రతి ఊర్లో ఉండాలా. ఎందుకంటే మన రాష్ట్రానికి ఆయన చేసిన మంచి పనులు ఒక దిశ మన రాష్ట్ర